అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంచెం చనిపోవచ్చు, కానీ అవి భావజాలతో పనిచేసే వాళ్ళు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. అయితే మీరు హింస మార్కెట్ వదిలేసినట్టేనా? హింసతో సాధిస్తా అనుకున్న మార్కెట్ వదిలేసినట్టేనా? మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాసంఘ పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. మారిన పరిస్థితులు మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తుంది. అంటే పార్టీలో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయంటారు కదా, ఆ విభేదాలు ఏంటివి, అసలు ఏం జరుగుతుంది పార్టీ? ఇప్పుడు ఆ విషయానికి సంబంధించి అనుకున్నప్పుడు అన్నీ ఇప్పుడు లోతుగా అంటే వాట్ ఈస్ మీకు అందరికి తెలుసు, మీడియా లోపల చీలిక వచ్చింది క్లియర్, పార్టీ లోపల అంతర్గత చీలిక వచ్చింది క్లియర్. కాబట్టి ఆ విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పలేదు. నెక్స్ట్ అవకాశం వచ్చినప్పుడు నేను పిలుస్తా, మీరు రండి, నేను మాట్లాడతాను. నూతన కార్యదర్శి ఎవరున్నారు పార్టీలో? ఎవరు కార్యదర్శి ఉన్నారు? దేవిజీ అండి, సిపిఐ మావోయిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నవాళ్ళు ఎన్నుకున్నారు. తిరుపతి క్లియర్. మరి మావోయిస్ట్ నుంచి బయటకు వచ్చిన వదలవని చెప్పిన దాని మీద మీకు తీసుకుందానండి. బయటకు వచ్చి లిగిపడాలని వదలవని చెప్పేసి అని కొన్ని ప్రకటనలు వస్తుంది, దాని మీద తీసుకుందానండి. పార్టీలో చీలిక వచ్చింది, వాళ్ళకి చీలిక వచ్చింది కాబట్టి ఎవరి మార్గంలో వాళ్ళ మార్గం వాళ్ళు ఎంచుకున్నారు, మా మార్గం మేము ఎంచుకున్నాం. నేను మాత్రం సిపిఐ మావోయిస్ట్ పార్టీ లైన్ నేను సమర్థిస్తుంది, దేవిజీని సపోర్ట్ చేస్తున్నాను, సోల్ వ్యతిరేకిస్తుంది. సార్ పాత వాళ్ళు వాళ్ళ వయసు అయితే పాత వాళ్ళు వాళ్ళ వయసు అయిపోయి వచ్చేసారు. వాళ్ళు కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం? కొత్త వాళ్ళు మీకు తెలిసి చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, క్యారియర్ పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊళ్ళో జరుగుతున్నట్టు ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి రిక్రూట్మెంట్ లేదు. సిచ్యువేషన్ ఎలా ఉంది, అదేవిధంగా వాళ్ళని ఒకసారి మాట్లాడి ప్రయత్నం అంటే 84లో కొల్లూరు ప్రసాదరావు ఇలియాస్ చంద్రన్న నాయకత్వం వహించినటువంటి కమాండర్గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మీ దళంలో, సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత 6-7 months పనిచేసిన తర్వాత రిటర్న్ అయిపోయి బయటకు వచ్చేసి పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అప్పుడే అట్లాగే సింగరేణి కోల్బెట్ కమిటీకి కూడా ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇతనిది మంగమర్రి గ్రామం. ఇతని తండ్రి రామారావు సింగరేణి కాలనీస్ లో పనిచేసేవాడు. 1990లో హేమంత్ అయ్యాడు. అట్లానే అప్పుడు ఎన్టీజెడ్సీలో మెంబర్గా జీడు నరసింహారెడ్డి ఎలియాస్ జంపన్న, సందే రాజమౌళి ఎలియాస్ ప్రసాద్తో పాటుగా శంకరన్న కూడా అంటే ప్రసాదరావు కూడా అందులో స్టేట్ కమిటీ ఎన్టీజెడ్సీ మెంబర్గా ఎదిగాడు. తర్వాత 2006లో 10 ఏళ్ల తర్వాత 2006లో ఖమ్మం జిల్లా కార్యదర్శిగా చార్జ్ తీసుకున్నాడు, సెక్రటరీగా, పీడబ్ల్యూ డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీగా. 2007లో నార్త్ తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీకి సెక్రటరీగా అపాయింట్ అయ్యాడు. తర్వాత 2008లోనే సెంట్రల్ కమిటీ మెంబర్గా కూడా అతన్ని నియమించారు. మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్, ప్రతాప్ రెడ్డి రామచంద్రారెడ్డి అలియాస్ చెల్పతితో పాటుగా ఈ ఇద్దరు కూడా ఈ మధ్యన తెలుగు కాలంలో మరణించారు, ఈ మోడెం బాలకృష్ణ రామచంద్రారెడ్డి. తర్వాత 2015 వరకు ఎన్టీఎస్ఎస్ సెక్రటరీగా పనిచేసిండు ప్రసాదరావు. తర్వాత
2015లో దానికి పేరు మార్చి తెలంగాణ స్టేట్ కమిటీగా పేరు మారింది. అప్పటికి తెలంగాణ స్టేట్ సెక్రటరీగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ అని ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఆయన ఉండే. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళా చంద్రన్న అంటే పుల్లూరు ప్రసాదరావు చంద్రన్న మళ్ళీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఇప్పుడు ఇట్లన్నీ కారణాల వల్ల ఈ ఆర్గనైజేషన్ నుంచి వేరుపడ్డాడు. తర్వాత రెండో నాయకుడు బయటకు వచ్చినటువంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు బండి ప్రకాష్, ఎలియాస్ ప్రభాత్, ఎలియాస్ బీపీ, ఎలియాస్ గండిదాత, ఎలియాస్ క్రాంతి, ఎలియాస్ ప్రభాకర్. ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 2024లో బడే సుబ్బారావు సెక్రటరీగా నియమించబడ్డాడు. ఇతను సెంట్రల్